బుడమేరు ఉధృతికి పంట పొలాలన్నీ మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గన్నవరం శివారు ప్రాంతంలో పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర బుడమేరుకు వచ్చిన వరద ముంపు వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం పండించిన పంట నీట పాలవడంతో తీవ్ర అవస్థలు పడుతున్న దుస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో ఉన్నాము. ఇటీవల వచ్చిన వర్షాలు అలాగే వరదల వల్ల కృష్ణా జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అలాగే రైతులతో మాట్లాడేందుకు ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు కేసరపల్లికి రానున్నారు. ప్రస్తుతం మన దృశ్యాల్లో చూసుకున్నది జిల్లాలో వాణిజ్య పంటలతో పాటు వరి ఇతర పంటలు కూడా సాగు చేస్తుంటారు. అయితే ఈ బుడమేరుకు వచ్చిన వరదల వల్ల పొలాలన్నీ కూడా ముంపుకు గురవడంతో పంటల కూడా పూర్తిగా పాడైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర మంత్రి వస్తున్న నేపథ్యంలో పాడైపోయిన పంటలను కేంద్ర మంత్రికి చూపించి తమ అవస్థలను తెలిపేందుకు ఈరోజు రైతులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం అంతా కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఏ పంట వేశారు, ఎట్లా ఉంది ఇప్పుడు? మాది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు అండి. మా కృష్ణా నది పరివాహక లంక భూములు. అయితే మేము పసుపు పంట కంద పండించామండి. పసుపు కానీ కంద కానీ ఇక ఈ పసుపు పంట పండించామండి. ఇది చూడండి, ఇది మొవ్వు మనం తీస్తూ ఉంటేనే ఇక వచ్చేసింది చూడండి, ఇట్లా కుళ్ళిపోయింది అనమాట. ఇది పనికిరాదనమాట. ఇది సుమారు దీనికి ఇప్పుడు మేము 1,50,000 వరకు పెట్టుబడి పెట్టామండి. పసుపు విత్తనానికి వచ్చే 75,000 రూపాయలు విత్తనమే అయింది. మిగతా పెట్టుబడులన్నీ కూడా 75,000, 1,50,000 అయిందండి. కౌలు కాక కౌలు మరి 40,000 రూపాయలు కౌలు ఉంటుంది. కాబట్టి ఏంటంటే రైతుని ఇది ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. గతంలో మనకి వరద వచ్చినప్పుడు కృష్ణానది వరద ఈ పసుపు పంట మీద 10 అడుగుల మేర నీరు నడిచిందండి. నడవటం మూలాన ఏంటంటే పూర్తిగా కుళ్ళిపోయి ఎందుకు పనికి రాకోకుండా పోయింది. కాబట్టి ఏంటంటే మాకు గతంలో 2019-20లోనేమో 72,000 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చింది. 2020-21 సీజన్కి వచ్చేసరికి 92,000 రూపాయలు ఇన్సూరెన్స్ రావడం జరిగింది. కాబట్టి గతంలో పసుపు రేటు కానీ ఇత్తనం రేటు కానీ పుట్టి 5,000 ఉండేది. ఇప్పుడు 10,000 రూపాయలు పుట్టి ఇత్తనం పెట్టుకుని వేసామండి. కాబట్టి ఏంటంటే మాకు గతంలో వచ్చిన దాని మీద కనీసం ఎకరానికి వచ్చి 1,20,000, 1,25,000 వస్తే తప్పితే ఖర్చులు రావడానికి కూడా అవకాశం లేదు. కావున ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ వారు కానీ దీని మీద స్పందించి ఇన్సూరెన్స్ కనీసం 1,50,000, 1,25,000 రూపాయలు తగ్గకోకుండా రైతుకి ఇచ్చినట్లయితే కనుక రైతు ఏమన్నా బతకడానికి అవకాశం ఉంది. కానీ లేకపోతే ఎటు పరిస్థితుల్లో కూడా రైతు బతికే అవకాశం లేదండి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం వారు స్పందించి కంద కూడా అంతేనండి. కందకు వచ్చి 20 పుట్టు ఎకరానికి వచ్చి 20 పుట్టు ఇత్తనం వేస్తామండి. 20 పుట్టు అంటే 2 లక్షల రూపాయలు ఇత్తనం ఖర్చే అవుతుందండి. 2 లక్షల రూపాయలు ఇత్తనం ఖర్చే 2 లక్షల రూపాయలు అవుతుంది. మిగతా ఖర్చులన్నీ పెట్టుబడి కానీ ఏది కానీ 70,000-80,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. పంట చేతికి వచ్చే స్టేజ్ అండి. ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు. ఒక కోటా పిండి పసుపుకు కానీ కందకు కానీ ఒక కోటా పిండి వేసుకుంటే పంట చేతికి వచ్చే స్టేజ్ అండి. కాబట్టి రైతు తీవ్రమైన సంక్షోభంలో గురైపోయాడు. అసలే రైతు బతకలేక పడిపోయినంతలు అన్నట్టు చేయలేక వ్యవసాయం చేస్తున్నాము. దానికి తగ్గట్టు ఈ విపత్తులు కూడా రైతుని సర్వనాశనం చేస్తున్నాయి. కాబట్టి ఈ విపత్తులన్నింటినీ కూడా తట్టుకుని రైతు జీవించి బతికి ఉండాలి. మళ్ళీ వ్యవసాయం చేయాలి అంటే ఇప్పుడు కొత్త తరం కూడా ఎవరో వ్యవసాయం చేయటం లేదండి. మా బోటి 55 సంవత్సరాలు వాళ్ళే వ్యవసాయం చేస్తున్నాము. ఇప్పుడు ఈ జనరేషన్ ఎవరో వ్యవసాయ పనులకు వచ్చే వాళ్ళు కూడా లేరు. వెనక 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళే మాకు వ్యవసాయ పనులకు కూడా వస్తున్నారు. కాబట్టి ఏంటంటే రైతు మిగతా ఇంకా వ్యవసాయం చేయాలి, బతకాలి అంటే మాత్రం ప్రభుత్వం గట్టిగా 100కి 80% క్రాప్ డ్యామేజ్ లాసు ఇచ్చి ఆదుకుంటే తప్ప లేకపోతే రైతు బతికే పరిస్థితి లేదండి. మీరు ఎంత వేసారండి పంట? ఏం పంట వేసారు? ఎంత నష్టం వచ్చింది మీకు? పసుపు వచ్చేసి 10 ఎకరాల దాకా వేసాం సార్. పసుపు ఇది కానీ కంద మా గ్రామ పరిధిలోనే 600 ఎకరం కంద ఉంటుంది, 600 ఎకరం పసుపు ఉంటుందండి. దాదాపు మా గ్రామ పరిధిలో కానీ మా మండలంగా ఒక 4,000 ఎకరాలు కంద పసుపు ఉంటుందండి. మొత్తం కందకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 3 లక్షలు ఇప్పటికి పెట్టుబడి పెట్టేశారు. ఒక్కొక్క రైతుకి 5 నుండి 6 లక్షలు వచ్చే క్రాప్ పోయిందండి. 100% అసలు ఏం ఒక్క 1% కూడా ఏమి పసుపు కానీ కందలో కానీ ఏమీ రావండి. 100%లో మళ్ళా రైతుకి ఇప్పుడు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీయే కాదండి, బీమా డబ్బులు కూడా వస్తేనే రైతు పంటలు వేసుకునే స్టేజ్ ఉందండి. ఈ సంవత్సరంలో బాగా అంటే విపరీతమైన రేట్లు పెరిగిపోయి సీడ్కి పసుపు పుట్టి 10,000 రూపాయలు చెప్పని కూడా తీసుకున్నారు.
10,000 రూపాయలు పుట్టి పెట్టుకొని వేశారు. అలాగే కంద వచ్చేసి 12,000 పుట్టి విత్తనమే అయిందండి. ఇవన్నీ లెక్కేసుకుంటే రైతు దగ్గర ఒక 10 లక్షల రూపాయల వరకు ఒక రైతుకి లాస్ అయిపోతాడండి. ప్రతి రైతు కూడా 2-3 ఎకరాల కంద, 2-3 ఎకరాల పసుపు అలా వేసుకున్న వాళ్ళే ఉన్నారండి అంతా కూడా. దీనివల్ల ప్రభుత్వం వారు మాకు ఇది సెంట్రల్ నుండి కానీ స్టేట్ నుండి కానీ మాకు సరైన ఇది ఇచ్చి రైతును ఆదుకోవాల్సిన వాళ్ళని కోరుతున్నామండి. మొత్తంగా కృష్ణా జిల్లాలో వరితో పాటు లంక గ్రామాల్లో ఎక్కువగా ఈ కంద అలాగే వాణిజ్య పంటలు ఇవన్నీ కూడా సొరకాయ కానీ లేకపోతే బీరకాయ కానీ అట్లాంటి వాణిజ్య పంటలన్నీ కూడా వేస్తూ ఉంటారు. అయితే ఈ వరద వచ్చిన కారణంగా లంక గ్రామాలతో పాటు ఈ వరి కూడా మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం ఇప్పటి వరకు వాణిజ్య పంటలకైతే ఎకరానికి దాదాపు 70,000 పైగా పెట్టుబడి పెట్టడం జరిగింది. వరి పంటలకైతే 20,000 వరకు కూడా పెట్టడం జరిగిందంటూ కూడా రైతులు వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కి సంబంధించి గతంలో వాణిజ్య పంటలకు దాదాపు 70,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే రీతిన రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో రైతులు ప్రస్తుతం వ్యవసాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇదే రీతిగా రైతు కనుక నష్టాల ఊబిలో ఉంటే రానున్న రోజుల్లో వ్యవసాయం చేసే అవకాశం కూడా ఉండదు అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ వరదల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలంటూ కూడా రైతులు కోరుతున్నారు. ఇదొక పరిస్థితి. వాటర్ స్టూడియో.